ఈరోజు ఈ వీడియోలో నేను మ్యాథమెటికల్ ట్రికరీలో ఉన్న ఒక క్లాసిక్ పీస్ని చూపించబోతున్నాను. నేను మీకు ఆ ట్రిక్ను చూపించి అది ఎందుకు అంత ఎఫెక్టివ్గా ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆపై ఫేమస్ సీక్వెన్స్తో ఉన్న ఒక సర్ప్రైజింగ్ కనెక్షన్ని రివీల్ చేస్తాను. ముందుగా నేను ఒక స్క్వేర్ని తీసుకున్నా. దీని సైడ్ 8 యూనిట్స్. అయితే మనందరికీ స్క్వేర్ యొక్క ఏరియాని ఎలా ఫైండ్ చేయాలనేది తెలుసు. దట్ ఈస్ 8/8 64 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. అయితే ఈ స్క్వేర్ని మనం మూవ్ చేసినా రొటేట్ చేసినా దీని ఏరియాలో మార్పు అనేది ఉండదు. అదేవిధంగా స్పిన్ చేసినా ట్రాన్స్ఫార్మ్ చేసినా కూడా దీని ఏరియాలో మార్పు అనేది ఉండదు. అయితే దీన్ని పీసెస్గా కట్ చేసి కంబైన్ చేసినా కూడా దీని ఏరియా 64 స్క్వేర్ యూనిట్స్గానే ఉంటుంది. అయితే నేను కాస్త ట్రిక్కీగా ఇక్కడ స్ట్రెయిట్ లైన్స్ ఎలా అయితే రిప్రజెంట్ చేశారో అలా స్ట్రెయిట్ లైన్స్ వెంట కట్ చేస్తాను. సో స్ట్రెయిట్ లైన్గా కట్ చేసినప్పుడు ఇలా ఉంది. అయితే దీన్ని నేను ఇప్పుడు ఒక రెక్టాంగిల్ షేప్లో అరేంజ్ చేస్తాను. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ చేద్దాం. ఈ రెక్టాంగిల్ యొక్క హైట్ మనకి 5 యూనిట్స్ మరియు అదేవిధంగా లెంత్ వచ్చేసి 5 + 8 విచ్ ఈస్ 13 యూనిట్స్. 5 యూనిట్స్ హైట్, 13 యూనిట్స్ లెంత్, సో 65 స్క్వేర్ యూనిట్స్. మనం 64 స్క్వేర్ యూనిట్స్ ఉన్న స్క్వేర్ని పీసెస్గా కట్ చేసి రెక్టాంగిల్ షేప్లో అమర్చడం జరిగింది. నిజానికి దీని ఏరియా 64 స్క్వేర్ యూనిట్స్గా ఉండాలి, కానీ మనకు 65 స్క్వేర్ యూనిట్స్గా వచ్చింది. ఆ మిస్ అయిన 1 స్క్వేర్ యూనిట్ ఎక్కడ మిస్ అయింది అనేది మనం ఫైండ్ చేద్దాం. నిజానికి ఇది పర్ఫెక్ట్ రెక్టాంగిల్ లాగా కనపడుతుందా? అవును. ఎలక్ట్రానిక్ ఫామ్లో ప్రింట్ చేసినప్పుడు ఈ రెక్టాంగిల్ ఇలా ఉంటుంది. చూడ్డానికి ఇది 5/13 పర్ఫెక్ట్ రెక్టాంగిల్ లాగా కనపడుతున్న 1 స్క్వేర్ యూనిట్ ఏరియా అనేది మిస్ అయింది. మ్యాథ్స్ మనకి ఏం చెప్తుంది అంటే పీసెస్గా కట్ చేసిన స్క్వేర్స్ ఒకదానికొకటి పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వవు అని. ఇండీడ్ మ్యాథ్స్ ప్రకారం ఒక స్క్వేర్ని కట్ చేసి రెక్టాంగిల్గా అమర్చడం సాధ్యపడదు అని. చూడ్డానికి ఇది పర్ఫెక్ట్ రెక్టాంగిల్ లాగా కనపడుతున్నా ఇది పర్ఫెక్ట్గా లేదు. ఇక్కడ మిస్ అయిన 1 స్క్వేర్ యూనిట్ అనేది ఈ డయాగ్నల్లో దాగి ఉంది. సో అదేలాగో చూద్దాం. రెక్టాంగిల్ యొక్క డయాగ్నల్ అనేది ఇలా స్ట్రైట్ లైన్గా ఉండాలి, ఇలా స్ట్రైట్ లైన్గా ఉండాలి, అంతేకాని ఇలా స్లోప్గా ఉండకూడదు. సో ఇక్కడ మనం 2 ట్రయాంగిల్స్ యొక్క స్లోప్ని కంపేర్ చేద్దాం. పెద్ద ట్రయాంగిల్ యొక్క స్లోపు 5, బేస్ వచ్చేసి 5 + 8 13. ఈ స్మాల్ ట్రయాంగిల్ యొక్క స్లోపు 3, బేస్ 8. సో ఈ రెండు సమానం కావు కాబట్టి ఇక్కడ 1 స్క్వేర్ యూనిట్ మనకి మిస్ అయింది. ఇక్కడ మనం యూజ్ చేసిన నెంబర్లను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3, 5, 8, 13 ఇవి ఒక ఫేమస్ సిరీస్లోని నెంబర్లు. అయితే ఇవి ఫిబోనాచి సిరీస్లోని నెంబర్లు. ఫిబోనాచి సిరీస్ అనేది 1-1తో స్టార్ట్ అవుతుంది మరియు తర్వాత వచ్చే డిజిట్ అనేది ప్రీవియస్ 2 డిజిట్ల మొత్తంగా ఉంటుంది. అదేవిధంగా 1 + 1 2, 1 + 2 3, 2 3 5 అండ్ 5 3 8, 5 8 13,
8 and 13 21 అండ్ సో ఆన్. ఇలాగే మనకి నెంబర్స్ అని వస్తుంటాయి. వీటికి ఉన్న ఫ్యాసినేటింగ్ ప్రాపర్టీస్లో ఒకటి ఏంటంటే, మనం ఏవైనా 4 నెంబర్లని తీసుకున్నప్పుడు అవుటర్ నెంబర్స్ అండ్ ఇన్నర్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అనేది డిఫరెన్స్ 1గా ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్లో యూజ్ చేసిన 4 నెంబర్లు 3, 5, 8, 13. 2 అవుటర్ నెంబర్స్ వచ్చేసి 3 into 13 39, 5 into 8 40. అలాగే ఫస్ట్ 4 డిజిట్స్ తీసుకున్నప్పటికీ 1 3 3 1 2. సో డిఫరెన్స్ అనేది 1గానే ఉంటుంది.